అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరిది? ఈ భోగాపురం ఎయిర్పోర్టు మీరు ఎప్పుడూ చూడనటువంటి ప్రగతికి ఇది చిహ్నంగా నిలుస్తుంది. మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నారు. प्रभु हरि राम कृष्ण राधम जगन मोहन रेड्डी क्या आविष्करण और लोकार्पण करें। అది 1956 అంటే చంద్రబాబుకు సరిగ్గా 6 ఏళ్లు. అప్పుడే ఆయనలోని విజనరీ మేల్కొన్నాడు. ఏం మాట్లాడతాడు నువ్వు? నారావారిపల్లెకు 940 కిలోమీటర్ల దూరంలో ఉన్న భోగాపురంలో ఎయిర్పోర్టు ఎందుకు కట్టకూడదు అనే మెరుపు ఆలోచన ఆయన మెదడులో మిదిలింది. అప్పటికి ఆయన వయసు 6 ఏళ్లే అయినా భోగాపురంలో కడాన ఎయిర్పోర్టు కట్టేది తానే అని బలంగా నమ్మారు. నీ నాలిక పీకి నర్వ్ ఇంజెక్షన్ చేయాలరా, నీకు బాగా బలిసింది. కాకపోతే ఆ కళ 2020లో జగన్ హయాంలో కార్యరూపం దాల్చింది. రిబ్బన్ కటింగ్ ఛాన్స్ మాత్రం బాబు గారికే దక్కింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఫేక్ ప్రచారం కూడా అద్భుతంగా చేస్తారండి. ఆ సైకో వ్యక్తి నరనరాలో ఉంది ఫేక్ ప్రచారం. ఆ పార్టీ డిఎన్ఏనే ఫేక్ ప్రచారం. పుట్టుకతో వచ్చింది, మీరు చెప్తే పోతుందా? ఇక అదే చంద్రబాబు 10 ఏళ్ల వయసులోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కోసం ఆ రోజుల్లోనే కలగన్నారు. కాకపోతే అది 2005లో వైఎస్ఆర్ హయాంలో నిజమైంది. మా నాన్న నాకు జన్మనిచ్చిన తండ్రి ఎయిర్పోర్టుల కోసం కళ్ళు కాయలు కాసేలా కలలు గన్న చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఎయిర్పోర్టు కోసం కలలు కనలేదా అంటే ఎందుకు కనలేదు? జస్ట్ ఎయిర్పోర్ట్ కాదు, కార్గో విమానాలు పెట్టి కుప్పం కూరగాయలు అంతర్జాతీయ మార్కెట్ కు పంపే స్థాయిలో కలలు కన్నారు. యాపాకులన్నా తినరా, నీ కడుపులో చెడు బుద్ధులన్నా పోతాయి. కడుపు అంతా చెడు బుద్ధులేరా. మరి ఆ కళ ఎప్పుడు నెరవేరుతుంది అనేగా మీ ప్రశ్న. ఆయన కాకుండా ఎవరో ఒకరు అధికారంలోకి వచ్చేదాకా ఆ కళ నెరవేరదు సార్. ఇలా ఎవరో ఒకరి కష్టార్జితాన్ని తన ఖాతాలో వేసుకోవడమే బాబు గారి అసలైన కళ. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అసలు సిగ్గుండాలి ఈ గొడవల పార్టీ నాయకుడికి. నీ గురించి విన్నాను, కొంచెం కొవ్వెక్కువని, కానీ ఇప్పుడు చూశాను కొంచెం కాదు చాలా ఎక్కువ. అసలు ఏ రోజు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కానిటువంటి పరిస్థితి. మేం చెప్పనవసరం లేదండి. ఎర్రబస్సు రానిటువంటి ఈ ఊరికి, ఎర్రబస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకని చెప్పి మా నర్సమ్మ అడుగుతుంది, ఆడబిడ్డ అని చెప్పాడు ఆ రోజు స్టేజ్ మీద. ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసయ్యమ్మ. రేపు ఫ్యూచర్ లో కోర్టులకు వెళ్ళి అడ్డుకుంటామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు. కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. మొన్నటికి మొన్న అదానీ డేటా సెంటర్, నిన్నటికి నిన్న కడప స్టీల్ ప్లాంట్, ఇప్పుడు లేటెస్ట్ గా భోగాపురం ఎయిర్పోర్ట్. క్రెడిట్ ను బాబు చాలా తెలివిగా తన అకౌంట్ లో వేసుకుంటున్నారు. నిన్న కూడా ఈ విశాఖపట్నంలో ఇతను చేసినటువంటి విధ్వంసం చూస్తూ ఉంటే ఎవరు సుఖంగా ఉన్నా, ఎవరు ఆనందంగా ఉన్నా, ఎవరు సంతోషంగా ఉన్నా చూడలేనిటువంటి తనం ఆ గొడ్డల పార్టీ నాయకుడికి ఉంది. నువ్వు ఏం చేస్తుంటావు? ఐఎమ్ సోషల్ వర్కర్ అంకుల్. ఎవరైనా బాగుంటే అసలు తట్టుకున్నా. ఈ హత్య చేసినటువంటి కుటుంబానికి బాసటగా బల పరీక్షలు పెట్టుకుని జనాన్ని సమీకరించి అతలాకుతలం చేయాలనేటువంటి ఆలోచన. అంటే రపా నరికేస్తాం. మోహన్ రెడ్డి గారి క్రెడిట్ ను హైజాక్ చేస్తున్నారు. విమానాలను హైజాక్ చేసే వాళ్ళు ఉంటారు కదా. అబ్బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరిది? భూసేకరణ, నిర్వాసితులకు కాలనీల నిర్మాణం నుంచి మొదలు పెడితే ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా బురదంతా ఎందుకు నీకు అసలు? నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు ఏంది ఎందుకు నీ ఇవన్నీ ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా.